2016లో ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ మేనేజర్గా పనిచేస్తున్న లలిత్ కేశరి అనే వ్యక్తి రిస్క్ తీసుకుని జీవితంలో ఏదైనా గొప్పగా సాధించాలనే లక్ష్యంతో తను పనిచేస్తున్న జాబ్కి రిజైన్ చేసి తన మైండ్లో ఉన్న ఒక చిన్న బిజినెస్ ఐడియాని తనతో పాటు ఫ్లిప్కార్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఒక ముగ్గురు ఎంప్లాయీస్కి చెప్పారు. వాళ్ళకి తన ఐడియా నచ్చడంతో వాళ్ళు కూడా ఇంకేం ఆలోచించకుండా వాళ్ళ జాబ్కి రిజైన్ చేసి ₹1 కూడా ఎవరిని అడగకుండా ఎవరి సహాయం తీసుకోకుండా ఆ నలుగురు వ్యక్తులు స్టార్ట్ చేసిన ఒక చిన్న ఫిన్టెక్ కంపెనీ ఈ రోజు భారతదేశంలోనే అతిపెద్ద స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్గా మారింది. అదే గ్రో. 2016లో గ్రో కంపెనీ స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కంపెనీ ఫౌండర్స్ ఫస్ట్ మంత్లో కనీసం ఒక 100 మంది కస్టమర్స్ వస్తే వాళ్ళ ఐడియా సక్సెస్ అయినట్టే అనుకున్నారు. కానీ వీళ్ళకి 600 మంది కస్టమర్స్ వచ్చారు. అంటే ఈ కంపెనీ ఎంత చిన్నగా స్టార్ట్ అయిందో మీరే ఆలోచించండి. కానీ కట్ చేస్తే ఈ రోజు అదే గ్రో కంపెనీ దగ్గర సుమారు 1,30,00,000 మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కంపెనీ పెట్టాలనే ఆలోచన వీళ్ళకి ఎలా వచ్చింది? ఈ కంపెనీ యొక్క బిజినెస్ మోడల్ ఏంటి? అసలు వీళ్ళు డబ్బులు ఎలా సంపాదిస్తారు? ఇండియన్ స్టాక్ బ్రోకింగ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కంపెనీస్ని దాటుకుని గ్రో కంపెనీ నెంబర్ 1 పొజిషన్కి ఎలా ఎదిగింది? అండ్ అలా ఎదగడానికి ఈ కంపెనీ ఫౌండర్స్ ఫాలో అయిన బిజినెస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటి? మన ఫోన్లో ఉండే ఒక చిన్న మొబైల్ అప్లికేషన్ వెనక ఎంత పెద్ద స్టోరీ ఉందో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గైస్, ఈ వీడియో చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. ఎందుకంటే గ్రో కంపెనీని స్థాపించింది వ్యవసాయం చేసుకుంటూ బ్రతికే ఒక మధ్యతరగతి రైతు కుటుంబం నుండి వచ్చిన వ్యక్తి. సో లెట్స్ బిగిన్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. గ్రో కంపెనీని స్థాపించిన నలుగురు వ్యక్తులు వీళ్లే: లలిత్ కేశరి, హర్ష జైన్, నీరజ్ సింగ్ అండ్ ఇషాన్ బన్సాల్. అయితే ఈ నలుగురిలో అసలు గ్రో అనే కంపెనీని స్టార్ట్ చేయాలి అనే ఆలోచన మొదటిగా వచ్చిన వ్యక్తి లలిత్ కేశరి. సో అసలు ఈ స్టోరీ ఎలా మొదలైందో చెప్తా చూడండి. లలిత్ కేశరి ఐఐటి బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాక ఆయన ఐటీటీఎం అనే కంపెనీలో వీడియో ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ మీద వర్క్ చేశారు. అక్కడ కొన్ని రోజుల పాటు పనిచేశాక తనే సొంతంగా ఎడుఫ్లెక్స్ అనే పేరుతో ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేశారు. ఇది ఆన్లైన్లో వీడియోస్ ద్వారా కోర్సులు అమ్మే ఒక ఎడ్యుటెక్ కంపెనీ. కానీ 2012లో ఈ కంపెనీ ఫెయిల్ అయింది. తర్వాత లలిత్ కేశరి చాలా కంపెనీస్లో పనిచేశాక ఫైనల్గా ఆయన ఫ్లిప్కార్ట్ కంపెనీలో ఒక ప్రొడక్ట్ మేనేజర్గా జాబ్ జాయిన్ అయ్యారు. సో ఇక్కడి నుండి కాస్త జాగ్రత్తగా వినండి. లలిత్ కేశరి ఫ్లిప్కార్ట్లో పనిచేస్తున్నప్పుడు ఆయన ఫ్లిప్కార్ట్ బిజినెస్లో ఒక విషయాన్ని గమనించారు. అదేంటంటే కేవలం హైదరాబాద్ అండ్ బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీస్లో ప్రజలకి అందుబాటులో ఉండే వస్తువులని ఫ్లిప్కార్ట్ కంపెనీ చిన్న చిన్న టౌన్స్లో అలాగే మారుమూల పల్లెటూళ్ళలో ఉండే ప్రజలకి కూడా డెలివరీ చేయగలుగుతుంది. దీనికి రీజన్ ఇంటర్నెట్ అండ్ టెక్నాలజీ. సో ఇది గమనించిన లలిత్ కేశరికి ఒక విషయం అర్థమైంది. ఫ్యూచర్లో అన్ని బిజినెస్లు కూడా కంప్లీట్గా ఇంటర్నెట్ మీద ఆధారపడి రన్ అవ్వబోతున్నాయి. సో తను కూడా అందులో ఒక భాగం అవ్వాలని డిసైడ్ అయ్యారు. అయితే ఇంతకీ ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు లలిత్ కేశరి యూజర్ ఫ్రెండ్లీగా ఉండే ఒక ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనుకున్నారు. అంటే ప్రజలు వాళ్ళ డబ్బులు ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా ఉండే ఒక ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు లలిత్ కేశరి ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్నే ఎందుకు క్రియేట్ చేయాలనుకున్నారు అని. దీని వెనక 2 రీజన్స్ ఉన్నాయి. రీజన్ నెంబర్ 1, లలిత్ కేశరి కాలేజ్లో చదువుకునే రోజుల నుండే ఆయన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవారు. తను పర్సనల్గా ఒక గ్రేట్ ఇన్వెస్టర్ కాకపోయినా తనకి ఇన్వెస్టింగ్ మీద చాలా నాలెడ్జ్ ఉంది. రీజన్ నెంబర్ 2, ఇది చాలా ఇంపార్టెంట్. మన దేశంలో సుమారు 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. వాళ్ళలో 20 కోట్ల మంది ప్రజల దగ్గర ప్రతి నెల వాళ్ళ అవసరాలు తీరిపోగా ఇన్వెస్ట్ చేయడానికి కొంత డబ్బు మిగిలి ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న 20 కోట్ల మంది ప్రజల్లో కేవలం 2 కోట్ల మంది మాత్రమే స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి రీజన్ ఏంటంటే 2016 టైంకి స్టాక్ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనే నాలెడ్జ్ ప్రజలకి పెద్దగా ఉండేది కాదు. కానీ ఇదే టైంలో జియో కంపెనీ ఫ్రీ ఇంటర్నెట్ని ప్రజలకి ఇవ్వడం వల్ల మన దేశంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగింది. సో ఇదే సరైన టైం అనుకున్న లలిత్ కేశరి ఇమీడియట్గా ఒక ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలనుకున్నారు. ఎందుకంటే 2016 టైంకి ఇండియాలో ఉన్న చాలా కంపెనీలు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ మీద ఫోకస్ చేసి కస్టమర్స్కి టిప్స్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్స్ని ఇస్తున్నాయి. కానీ ఎవరు కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ని సింప్లిఫై చేయడం మీద ఫోకస్ చేసేవారు కాదు.
ఇది గమనించిన లలిత్ కేశరి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ ని సింప్లిఫై చేసి ప్రజలు ఎవరి దగ్గర టిప్స్ కానీ హెల్ప్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళే సొంతంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ని బిల్డ్ చేయాలని డిసైడ్ అయ్యారు. సింపుల్ గా చెప్తా చూడండి, ఫ్లిప్కార్ట్ కంపెనీ ఆన్లైన్ షాపింగ్ ని ఎలా అయితే సింప్లిఫై చేసిందో సేమ్ అలాగే లలిత్ కేశరి కూడా ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ని సింప్లిఫై చేయాలనుకున్నారు. అర్థమైందా? సో దిస్ ఈస్ ద ఐడియా. అయితే తనకి వచ్చిన ఐడియాని తనతో పాటు ఫ్లిప్కార్ట్ కంపెనీలో పనిచేస్తున్న మరొక 3 ఎంప్లాయీస్ కి షేర్ చేశారు. వాళ్ళే హర్ష జైన్, నీరజ్ సింగ్ అండ్ ఇషాన్ బన్సాల్. వీళ్ళ ముగ్గురికి కూడా లలిత్ కేశరి గారి ఐడియా నచ్చి వాళ్ళు కూడా వాళ్ళ జాబ్స్ కి రిజైన్ చేసి 2016లో గ్రో అనే పేరుతో ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అయితే ఐడియా రావడమో లేదా కంపెనీ పెట్టడమో గొప్ప కాదు, ఎందుకంటే ఐడియాస్ ప్రతి ఒక్కరికి వస్తాయి. కానీ ఈ ఐడియాని ఒక సక్సెస్ఫుల్ వెంచర్గా ఎలా మార్చారో చెప్తా చూడండి. 2016లో గ్రో కంపెనీ స్టార్ట్ చేసే ముందు లలిత్ కేశరి తనకి తెలిసిన స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ అందరినీ కలిపి వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకునేవారు. ఇది చూసిన లలిత్ కేశరికి అసలు మన దేశంలో ఉన్న ఇన్వెస్టర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారో క్లియర్గా అర్థమైంది. అయితే గ్రో కంపెనీ ఎలా స్టార్ట్ అయిందో మీకు అర్థం కావాలంటే ముందు ఈ 4 ఫౌండర్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో మీకు తెలియాలి. లలిత్ కేశరికి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ గురించి నాలెడ్జ్ ఉంది. హర్ష జైన్ కి ప్రొడక్ట్ మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఇషాన్ బన్సాల్ కి బిజినెస్ యొక్క ఫైనాన్స్ ని మేనేజ్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఫైనల్ గా నీరజ్ సింగ్, ఇతను ఒక ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయినా ఇతను చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక కంపెనీని రన్ చేయడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ కూడా వీళ్ళ 4లో ఉన్నాయి. సో వీళ్ళు బిజినెస్ని ఎలా స్టార్ట్ చేశారంటే ముందు మ్యూచువల్ ఫండ్ సర్వీసెస్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వాళ్ళకి ఒక మొబైల్ యాప్ కావాలి. కానీ మొబైల్ యాప్ని బిల్డ్ చేయడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. అందుకే ఈ 4 ఫౌండర్స్లో ఒకరైన నీరజ్ సింగ్ తనే సొంతంగా గ్రో కంపెనీ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ని డిజైన్ చేశారు. ఫైనల్గా గ్రో వెబ్సైట్లో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ని లిస్ట్ చేసి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ మొదట్లో ఈ గ్రో వెబ్సైట్ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. ఇది గమనించిన నీరజ్ సింగ్ 2 సాఫ్ట్వేర్ కోడర్స్ని హైర్ చేసుకుని వాళ్ళ సహాయంతో ఆయన గ్రో కంపెనీ యొక్క ఫస్ట్ మొబైల్ అప్లికేషన్ని డెవలప్ చేసి 2017లో దాన్ని లాంచ్ చేశారు. అయితే గ్రో యాప్ని లాంచ్ చేసినప్పుడు ఈ కంపెనీ ఫౌండర్స్ ఫస్ట్ మంత్లో కనీసం ఒక 100 మంది కస్టమర్స్ వస్తే వాళ్ళ ఐడియా సక్సెస్ అయినట్టే అనుకున్నారు. కానీ యాప్ని లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే సుమారు 600 మంది కస్టమర్స్ గ్రో యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి గ్రో కంపెనీ సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ కస్టమర్ అబ్సెషన్. అంటే ఈ కంపెనీ కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ అవుతుంది. వాళ్ళు లాంచ్ చేసే ప్రతి సర్వీస్ అలాగే యాప్లో ఉండే ప్రతి ఫీచర్ అన్నీ కూడా కస్టమర్స్ యొక్క నీడ్స్, ఫీడ్బ్యాక్ అండ్ రివ్యూస్ మీద ఆధారపడే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, గ్రో కంపెనీ స్టార్టింగ్లో వాళ్ళ కస్టమర్స్కి రెగ్యులర్ ఫండ్స్ని ఆఫర్ చేసేది. కానీ వాళ్ళ కస్టమర్స్ రెగ్యులర్ ఫండ్స్ని కాకుండా డైరెక్ట్ ఫండ్స్ని తీసుకురమ్మని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. రెగ్యులర్ ఫండ్స్కి డైరెక్ట్ ఫండ్స్కి ఉండే తేడా ఏంటంటే రెగ్యులర్ ఫండ్స్లో చాలా రకాల కమిషన్స్ ఉంటాయి. అందుకే ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ కూడా తక్కువ వస్తాయి. అదే డైరెక్ట్ ఫండ్స్ అయితే కమిషన్స్ ఉండవు. అందుకే లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. ఈ పర్టికులర్ రీజన్ వల్లే చాలామంది కస్టమర్స్ గ్రో యాప్లో డైరెక్ట్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేయమని ఫీడ్బ్యాక్ ఇచ్చేవారు. ఇది చూసిన గ్రో కంపెనీ ఇమ్మీడియట్గా వాళ్ళ కమిషన్స్ని కట్ చేసుకుని ప్లాట్ఫామ్లో డైరెక్ట్ ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ డైరెక్ట్ ఫండ్స్ అమ్మడం వల్ల ఈ కంపెనీకి కమిషన్ రూపంలో ₹1 కూడా రాదు. కానీ దీనివల్ల కస్టమర్స్ హ్యాపీ అవుతారు. కస్టమర్స్ సాటిస్ఫై అయితే వాళ్ళు మరొక 10 మందికి ఈ ప్లాట్ఫామ్ గురించి చెప్పి అందులో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేలా చేస్తారు. దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ అంటారు. అంటే ఎలాంటి మార్కెటింగ్ టీం లేకుండా కస్టమర్సే కంపెనీకి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా మారి వాళ్ళ గురించి ఫ్రీగా పబ్లిసిటీ చేస్తారు. ఇలా చేయడం వల్ల గ్రో కంపెనీ బిజినెస్ కూడా ఫాస్ట్గా పెరుగుతుంది. అందుకే ఈ కంపెనీ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద అంత ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. లాజిక్ అర్థమైందా? 2017లో గ్రో కంపెనీ స్టార్ట్ అయినప్పుడు ఇది మన దేశంలో 41st మ్యూచువల్ ఫండ్ యాప్గా ఉండేది. కానీ నెక్స్ట్ కొన్ని సంవత్సరాల్లోనే ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో గ్రో నెంబర్ 1 మ్యూచువల్ ఫండ్ యాప్గా మారిపోయింది. ఈ కంపెనీకి స్లోగా కస్టమర్ బేస్ పెరిగాక వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే కేవలం మ్యూచువల్ ఫండ్స్తో మాత్రమే ఆగిపోకుండా గ్రో బిజినెస్ని డిఫరెంట్ ప్రొడక్ట్స్కి ఎక్స్పాండ్ చేశారు. లైక్ ఈక్విటీ, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఈటీఎఫ్, ఐపీఓస్, యూఎస్ స్టాక్స్ అండ్ డిజిటల్ గోల్డ్ ఇలాంటి ఎన్నో రకాల సర్వీసెస్ని గ్రో ప్లాట్ఫామ్లో ఇంట్రడ్యూస్ చేసి ఒకప్పుడు కేవలం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్గా ఉన్న గ్రోని ఇప్పుడు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్ఫామ్గా మార్చేశారు.
అయితే ఈ కంపెనీ తన కాంపిటీటర్స్ని దాటుకుని ఎదగడానికి యూజ్ చేసిన కొన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏంటో చెప్తా చూడండి. స్ట్రాటజీ నెంబర్ 1, ఎడ్యుకేటింగ్ యూజర్స్. ప్రజలు స్టాక్ మార్కెట్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ముందు వాళ్ళకి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉండటం చాలా ఇంపార్టెంట్. అందుకే గ్రో కంపెనీ అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంట్స్ని క్రియేట్ చేసి ఆ ప్లాట్ఫామ్స్ నుండి ప్రజలకి ఫ్రీగా ఫైనాన్షియల్ నాలెడ్జ్ని అందించడం స్టార్ట్ చేసింది. లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఎట్సెట్రా. కేవలం ఇంగ్లీష్లో మాత్రమే కాదు, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం ఇలాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు ఫైనాన్షియల్ కంటెంట్ని క్రియేట్ చేస్తూ ప్రజలని ఎడ్యుకేట్ చేస్తున్నారు. అయితే ఈ ఎడ్యుకేషన్ అనేది ఆన్లైన్కి మాత్రమే పరిమితం కాలేదు. ఆఫ్లైన్లో కూడా ప్రజలని ఎడ్యుకేట్ చేయాలనే ఆలోచనతో అబ్ ఇండియా కరేగా ఇన్వెస్ట్ అనే పేరుతో ఒక ఆఫ్లైన్ క్యాంపైన్ని స్టార్ట్ చేసి టైర్ 2 అండ్ టైర్ 3 సిటీస్లో కాన్ఫరెన్స్లు కండక్ట్ చేసి గ్రో కంపెనీ ఫౌండర్స్ ప్రజలని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేశారు. స్ట్రాటజీ నెంబర్ 2, సింప్లిఫైయింగ్ ఇన్వెస్టింగ్. అంటే ఇన్వెస్ట్ చేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ ఎలా స్టార్ట్ చేయాలో తెలియక చాలా మంది ఆగిపోతారు. అందుకే ప్రజలు ఈజీగా యాక్సెస్ చేయగల ఒక సింపుల్ అండ్ ఎఫెక్టివ్ ప్లాట్ఫామ్ని గ్రో కంపెనీ డెవలప్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి ఫస్ట్ చాయిస్గా మారిపోయింది. దీనితో పాటు గ్రో కంపెనీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ ఎలాంటి ఫీజు ఛార్జ్ చేయదు. అంతేకాదు వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎస్ఐపిస్ కూడా 0 కమిషన్తో ఆఫర్ చేస్తున్నారు. సో ఇలాంటి ఎన్నో రీజన్స్ వల్ల కస్టమర్స్ నంబర్లో చూసినా లేదా యాక్టివ్ యూజర్స్లో చూసినా గ్రో కంపెనీ మన దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉంది. స్ట్రాటజీ నెంబర్ 3, బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్స్. నిజానికి గ్రో కంపెనీ బెంగళూరులో ఉన్నప్పటికీ వాళ్ళ ఎంప్లాయీస్ మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టర్స్తో రెగ్యులర్గా మాట్లాడుతూ వాళ్ళ అవసరాలని అలాగే వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని తెలుసుకుంటారు. అంతేకాదు గ్రో కంపెనీ ఫౌండర్స్ కూడా రెగ్యులర్గా మన ఇండియాలో ఉన్న అన్ని స్టేట్స్కి ట్రావెల్ చేస్తూ అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్తో డైరెక్ట్గా మాట్లాడి ఇన్వెస్టింగ్లో వాళ్ళకి ఉన్న ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా విని అర్థం చేసుకుంటారు. నిజంగా ఒక కంపెనీని డెవలప్ చేయడానికి కస్టమర్స్తో డైరెక్ట్ కాంటాక్ట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? నెక్స్ట్, గ్రో కంపెనీ చాలా రకాల సర్వీసెస్ని కస్టమర్స్కి ఫ్రీగా అందిస్తున్నా కూడా వీళ్ళు లాభాలు సంపాదిస్తున్నారు. ఈ కంపెనీ స్టాక్ ఇన్వెస్టింగ్లో బ్రోకరేజ్ ఛార్జ్ చేయడం ద్వారా డబ్బు సంపాదిస్తుంది. కేవలం లాభాలు సంపాదించడం మాత్రమే కాదు, లాస్ట్ 2 ఇయర్స్లో ఈ కంపెనీ యొక్క ఆదాయం ఆల్మోస్ట్ డబుల్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకసారి ఈ కంపెనీ యొక్క రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్ని గమనిస్తే 2023లో 1277 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ రెవెన్యూ 2024 వచ్చేటప్పటికి 3145 కోట్లకి పెరిగింది. లాభాలు కూడా 448 కోట్ల నుండి 535 కోట్లకి పెరిగాయి. రెవెన్యూ అండ్ ప్రాఫిట్స్తో పాటు గ్రో కంపెనీ బిజినెస్ మోడల్ నచ్చిన ఎంతో మంది ఇన్వెస్టర్స్ ఈ కంపెనీలో వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనందరికీ బాగా తెలిసిన మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెండ్ల గారు కూడా గ్రో కంపెనీ బిజినెస్ మోడల్ నచ్చి ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సో ఫైనలీ 2017లో కేవలం 300 మంది కస్టమర్స్తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఫీడ్బ్యాక్ అండ్ ఎడ్యుకేషన్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి బిజినెస్ మొత్తాన్ని కస్టమర్ సెంట్రిక్గా మార్చేసి 0 నుండి స్టార్ట్ అయిన గ్రో కంపెనీ ఈరోజు 1,30,00,000 మంది ఇన్వెస్టర్స్తో దేశంలోనే నెంబర్ 1 స్టాక్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్గా మారిపోయింది. నిజంగా ఒక చిన్న ఐడియాని ఈ స్థాయికి తీసుకురావడం అంటే అది చాలా గొప్ప విషయం. అర్థమైందా? సో ఫైనలీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని బిజినెస్ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching and I will see you in the next video. Till then, this is your friend Surya signing off.